గారు, అలాగే వచ్చే సార్ గారు, మేడం గారు చాలా బాగా చెప్పారండి. యాక్చువల్లీ ఉమెన్స్ డే గురించి మనము సొసైటీలో ఎలాంటి కష్టాలు పడుతున్నారో సొసైటీలో, తర్వాత అలాగే కాకుండా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ యూ వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో ఐ వాంట్ టు బ్రింగ్ ఫ్యూ థింగ్స్ టు యువర్ నోటీస్ అండి. If you go long back, at the time of independence also, all women were directly or indirectly, they were the part of Indian independence. Rani Lakshmibai కానివ్వండి, Sarojini Naidu కానివ్వండి, Durgabai Deshmukh. I think you all know the Durgabai Deshmukh Hospital, okay, which is located here only. Durgabai Deshmukh కానివ్వండి, చాలా మంది మహిళలు అప్పట్లో కూడా స్వాతంత్ర పోరాటంలో దే వర్ ద పార్ట్ ఆఫ్ ద అవర్ ఇండిపెండెన్స్. నాట్ ఓన్లీ దట్, టుడే టోటల్ జనరేషన్ హ్యాస్ బీన్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ లైక్ బిఫోర్. మై తెలుగు ఈజ్ లిటిల్ బిట్ ఓకే, యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ మై తెలుగు, సో ఐ విల్ యూజ్ బోత్ ద లాంగ్వేజెస్, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఓకే, సో మై తెలుగు ఈజ్ నాట్ ఫ్లూయెంట్. ఇప్పుడు కేవలం క్యాలెండర్లో ఒక తేదీ అని జరుపుకునే రోజు పోయిందండి. ముందు ఎలా ఉందంటే ఉమెన్స్ డే అంటే ఒక క్యాలెండర్లో ఏదో ఒక తేదీ, 8th March, ఓ క్యాలెండర్లో 8th March ఉంది కాబట్టి మనము ఉమెన్స్ డే జరుపుకోవాలి. అది పోయింది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది ఒక గొప్ప మార్పు అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఇండియా. You know, the highest position in India is led by the woman, the President of India. And మీరందరూ చూస్తున్నారు, ఇండియన్ ఎకనామీ is going to become the third largest economy in the world. And who is leading the ministry? Who is leading the ministry? Nirmala Sitharaman. Again a lady. Okay, మనం అంత గొప్ప అచీవ్మెంట్ చేయబోతున్నాము అండర్ ద లేడీ ఓన్లీ. సో ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ అగైన్ ఏ లేడీ ఓన్లీ. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి దాంట్లో రాజకీయాల్లో కూడా మొన్ననే 33% రిజర్వేషన్ కూడా వచ్చింది. మనం లోక్సభలో నా 33% రిజర్వేషన్తో ఇప్పుడు లోక్సభలో కూడా పోటీ చేస్తాము. రాజకీయంగా కూడా ఇప్పుడు వాళ్ళు చాలా వరకు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు పొచ్చయ్య గారు కూడా చెప్పారు, ఓకే, ఎలా కష్టాలు పడుతున్నారు, ఎలా అయితే ఒక ఉమెన్ ఒక మదర్గా ఉండిపోయి, ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక భార్యగా ఉన్నప్పుడు నేమ్ చేంజ్ చేసుకొని పుట్టింటి పేరు ఇచ్చేసి ఇక్కడ వచ్చినప్పుడు ఇలా పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ దట్ వాజ్ ద సిస్టమ్ ఇన్ ద సొసైటీ. సో ఐఎమ్ షేరింగ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఒకసారి మీటింగ్ ఉంది, మీటింగ్లో వెల్ నోన్ members of the society, they share this call, but they are well known. You can see that they are the part of the government. వాళ్ళకి నేను అడిగాను, సార్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్కి సిమ్ కార్డ్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, నీ పేరు మీద తీసుకోవాలి అన్నారు. ఎందుకు సార్, ఆమెకు పేరు లేదా అంటే, అట్లా కాదు, ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీ సర్నేమే ఆమె సర్నేమ్ అన్నారు. ఐ సెడ్ వై సార్, she has her own identity kada. So again the bill was passed. Okay, now there is no need of changing your surname. You can add husband surname after your surname also. So this type of changes మన దగ్గర కూడా వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి? మహిళలు ఇప్పుడు ప్రతి దాంట్లో దే ఆర్ పార్టిసిపేటింగ్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దట్స్ వై టుడే చేంజ్ అనేది వస్తుందని చెప్తున్నాను. నేను స్టార్టింగ్ చెప్తున్నాను, భారతదేశంలో now the change has started by finance minister who is heading our finance. Not only that, మీరు చూస్తుంటారు ఇప్పుడు నారీ శక్తి, ఎక్కడ పోయినా కూడా నారీ శక్తి. ఓకే, నారీ శక్తి is what India is looking forward in the future. ఒక విషయం అండి, నేను చాలా చూశాను అండ్ పర్టికులర్గా ఈ విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. చాలా
దగ్గర ఎంఎన్సీస్ కంపెనీస్లో కానివ్వండి, మన దగ్గర కానివ్వండి, చాలా మహిళలు జాబ్లో జాయిన్ అవుతారు, జాబ్ చేస్తారు, కానీ వాళ్ళు హైయెస్ట్ పొజిషన్కి పోలేకపోతారు. హైయెస్ట్ పొజిషన్ మీన్స్ CEO ఆఫ్ ద కంపెనీ. Only 8 to 10% of the women are reaching to the CEO level of that particular company. సో RTI అయిన హ్యూమన్ రైట్స్ ఇక్కడ మా సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మా కన్వీనర్ అయిన శ్రీ మోనికా గారు, అలాగే రోజారాణి మేడం గారు, మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ వై దే ఆర్ గోయింగ్ టు బి స్టాప్డ్ హియర్, ఎందుకు 8 to 10% రీచ్ కాగలుగుతున్నారు అట్ ద హైయెస్ట్ పొజిషన్, వై నాట్ ఆల్? సో ఈ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్ హడల్స్ ని ఎలా మనం ఓవర్టేక్ చేయాలి, హౌ కెన్ వి రీచ్ టు ద హైయెస్ట్ పొజిషన్ అనేదే మేము తీసుకోబోయే ఫ్యూచర్ స్టెప్స్ అండి. అదే మేము డిస్కస్ చేసుకున్నాము. ఇలాంటి ఏదైతే హడల్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బేసిక్ రూట్కి పోదాం అనుకుని వీఆర్ ప్లానింగ్ అండి. అండ్ యూ విల్ బి షాక్ టు సీ దట్ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో దేర్ వాస్ ఓన్లీ 22 women's representation was there. Now it has become to, I think, round about 74 or 80 ladies are there. Now already 33% reservation వచ్చింది కాబట్టి now in future you can see more and more representation. సార్ ఇప్పుడే PT ఉషా గారి గురించి చెప్పారు. ఐ థింక్ ఇక్కడ వచ్చిన అందరు కూడా కిరణ్ మౌజుదార్ గురించి తెలిసిన వాళ్ళే ఉండి ఉంటారు. ఓకే, అలాగే ద బిగ్గెస్ట్ విప్రో, ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇన్ఫోసిస్ తెలిసే ఉంటుంది. దీని అన్నిటికీ కూడా వెనకాల ఉన్నది ఒక ఉమ్మని. ఓకే, ఉమ్మని ఇవన్నీ నడిపిస్తుంది. దట్స్ వై టుడే ఐఎమ్ సేయింగ్ దట్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే దట్ ఓకే, ఉమెన్స్ ఆర్ ద ట్రూ పవర్ ఆఫ్ ద నేషన్. మీలోనే పవర్ ఉంది, నేషన్ ఒక పవర్ ఉంది. అందుకే ఈరోజు మా సంస్థ కొందరిని ఈ సందర్భంగా ఫెసిలిటేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అది కూడా ఒక వెరైటీ అండి. నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. మేము సొసైటీలో ఎప్పుడైతే చూసామో, మా ఆర్గనైజేషన్ నుంచి మేము ఎప్పుడైతే డిసైడ్ చేశామో, కావచ్చు ఈరోజు మేడం గారు చెప్పినట్టు మన చీఫ్ గెస్ట్ గారు, నాకు మేడం గారు ఫౌండేషన్ గురించి నాకు ఎక్కువ అయితే తెలియదు, ఎందుకంటే మేడం గారికి ఈ రోజే నేను కలిసడం జరిగింది. కానీ ఐ థింక్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ హియర్. Yeah, they are completely working in the medical field అండి. ఓకే, మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. ఓకే, మేడం గారు కూడా ఇప్పుడు చాలా బాగా చెప్పారు మనకు హౌ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. వెన్ ఇట్ కమ్స్ టు ద అవర్ RTI and human rights Telangana, why we are here, why we are celebrating this Women's Day here అంటే we want to bring to your notice what is the condition of senior citizens in India today. ఉమెన్స్ డే అంటే మనం ఉమెన్స్ డే జరుపుకునేటప్పుడు ప్రతి వారిని కన్సిడర్ చేయాలి. ఓకే, అలాగే దీంట్లో ఒక పార్ట్ అనేది సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఈ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, అసలు సీనియర్ సిటిజన్ కోసము మనం ఏం చేయాలి, మా సంస్థ తరఫున ఏం చేయాలి, మీరు ఇండివిజువల్ కూడా ఏం చేయాలి, అది ఒక డీటెయిల్ స్టడీ అనేది చేసి మేము ఈ రిక్వెస్టేషన్ అనేది అతి త్వరలో ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతున్నాము. అలాగే మా మీడియా మిత్రులకు కూడా దీని గురించి మేము చెప్పబోతున్నాము. అండ్ దెర్ విల్ బి ఎ పోస్టర్ లాంచ్ ఆల్సో ఆన్ దిస్. ఓకే, బట్ ఫస్ట్ we will go for a song launch, then we will go for the